కవి, అప్పు వాళ్ళు అయితే మాయాని తీసుకొచ్చింది ఎవరా అని చెప్పేసి అయితే వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఒక రెస్టారెంట్‌కి అయితే వచ్చి ఇక్కడ కొంతమంది అబ్బాయిలైతే జాయిన్ అయ్యారు కదా! వాళ్ళు ఏ ఏ రూమ్‌లో ఉన్నారు అని చెప్పేసి అయితే కవి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ అయితే 402లో ఉన్నారు సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కవి, అప్పు వాళ్ళు అయితే 402 రూమ్‌కైతే వెళ్ళి లోపల మొత్తం వెతుకుతూ ఉంటారు. అక్కడ ఎవరు లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి మాయాని తీసుకొని వచ్చిన వాళ్ళు అయితే ఆ రూమ్‌లో వాళ్ళిద్దరిని లాక్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అప్పు అయితే ఎవరు మమ్మల్ని లాక్ చేసేశారు అని చెప్పేసి అయితే డోర్‌లు ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ కాకపోవడంతో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో కవి, అప్పు వాళ్ళు అయితే బయటికి ఎలాగోలాగా వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి మీడియా అయితే వచ్చి ఏంటి వీళ్ళిద్దరూ లోపల ఉన్నారు అంటే వీళ్ళిద్దరి మధ్యనే ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న మీడియా వాళ్ళు అయితే మీకు ఈవిడకి మధ్య సంబంధం ఏంటి? మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? అయినా మీకు ముందే పెళ్లి అయిపోయింది కదా! అయినా ఈ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారా? అని చెప్పేసి అయితే కవిని నానా మాటలు అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి, అప్పు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఈ విషయం మొత్తాన్ని టీవీలో చూసిన అప్పు వాళ్ళ అమ్మ, నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో కవి, అప్పు వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఈ మాటలన్నీ విన్న తర్వాత అక్కడ ఉన్న అనామిక అయితే మొత్తం నిలదీస్తూ ఉంటుంది కవిని. అది చూసిన రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళని చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.